ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా అనే కార్యక్రమం ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి అందరూ? దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం కూడా నేడు సజీవంగానూ క్షేమంగానూ ఉండగలిగాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం ఇలా చదువుకుందాం రండి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. హల్లెలూయా. దేవుని చిత్తమును ఎవరైతే జరిగిస్తారో వారు నిరంతరం నిలబడతారు. లోకము దాని ఆశ గతించిపోతాయి. మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో ఏమైతే ఉన్నాయో అవి మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. లోకంలో ఏమున్నాయో మనందరికీ బాగా తెలుసు. మనం చదువుకున్న ఈ 17వ వచనం పైన ఇదే మొదటి యోహాన్ గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదివితే, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అయితే లోకము దాని ఆశ గతించిపోవును గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరమును నిలుచును. ఈ లోకంలో ఉంటున్న మనము దేవుని చిత్తమేంటో గ్రహించి తెలుసుకొని దాన్ని జరిగించగలిగితే మనము నిరంతరము నిలబడతాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చిత్తం ఒక వ్యక్తి నెరవేర్చాలి అనుకున్నప్పుడు ఎవరు ఏమనుకుంటారో అనేది కూడా పక్కన పెట్టేయాలి. నేను ఇలా చేస్తే ప్రజలు ఏమనుకుంటారో అనే విషయాన్ని కూడా మర్చిపోవాలంతే. ఎందుకంటే మనం దేవుని దాసులం. దేవుని మాటకి లోబడాలి అనుకున్నప్పుడు ప్రజలు ఏమనుకుంటారో అని ఒక క్షణం కూడా మనం అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. లోకంలో ఉన్న వారందరూ కూడా ఎన్నో రకాలుగా మాట్లాడవచ్చు. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడంటే, దేవుని చిత్తం ఎలా ఉంటుంది అంటే మనం చేసేది ఎవరికి ఇష్టం లేదు అన్నట్టుగా ఉంటుంది. మనకి అవమానం కలిగించేది కూడా ఉండొచ్చు. పరిశుద్ధ గ్రంథంలో హోషేయ అనే ఒక దైవజనుడిని మనం చూస్తాం. దేవుడు ఆయనకి చెప్పారు, నీవు వెళ్ళి ఒక వేశ్యను పెండ్లి చేసుకోవాలి. దేవుడు ఈ మాట చెప్పిన వెంటనే మారు మాట్లాడకుండా ఆ దైవజనుడు ఒక వేశ్యను పెండ్లి చేసుకున్నారు. సాధారణంగా లోక దృష్ట్యా దాన్ని చూసినప్పుడు అది ఎంతో అవమానం. అప్పుడు వరకు మంచి సేవ చేసి దేవుని వాక్యాన్ని ప్రకటించిన దైవజనుడు వేశ్యను పెండ్లి చేసుకున్నాడేంటి? ఒక క్యారెక్టర్లెస్ అమ్మాయిని వివాహం ఆడాడేంటి? ఇదేంటి? పైగా దేవుని చిత్తం అని చెప్తూ ఉన్నారు, దేవుడు చెప్పాడు అని చెప్తూ ఉన్నాడు. ఇదేంటి అని నాలుగు రకాల మాటలు మాట్లాడి నిందించి ఉండరంటారా? ఎంతో తక్కువగా అవమానకరంగా దూషించి ఉండరంటారా? కానీ వాటన్నిటినీ ఏ మాత్రం కూడా దైవజనుడైన హోషేయ గారు పట్టించుకోలేదు. ఎందుకంటే నేను దేవుడు చెప్పింది చెయ్యాలి, దేవుని చిత్తము నెరవేర్చాలి అనే ఉద్దేశము ఈరోజు మనందరికీ ఆయన యొక్క మాదిరిగా నిలిపేసింది. ఒక రోషం కలిగిన ప్రవక్తగా, ఇశ్రాయేలు ప్రజలకు ఒక సూచనగా, దేవుని బిడ్డలైన వారికి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన ఒక సూచనగా ఆయన నిలబడిపోయారు కాదంటారా? మన జీవితాల్లో కూడా కొన్ని విషయాల దగ్గరకు వచ్చినప్పుడు రాజీ పడిపోతూ ఉంటాం. చాలా రాజీ పడిపోతాం. నేను ఇలా చేస్తే నా బంధువులు ఏమనుకుంటారో, ముఖ్యంగా ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు, ఒక గృహప్రవేశమో ఒక వివాహం చేయాల్సిన సందర్భాల్లో వచ్చినప్పుడు, అమ్మో మా బంధువులందరూ ఎలా చేశారో నేను అలాగే చేయాలి, వాళ్ళు ఆ లోక ఆచారాలు అన్నీ చూసుకోవాలి. అలా కాదని దేవుని వాక్యానుసారంగా నేను కనుక దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే నన్ను గురించి నలుగురు ఏమనుకుంటారో, నేను ఇలా చేస్తే, నేను ఇలా ప్రత్యేకంగా ఉంటే నన్ను గురించి నలుగురిలో తక్కువ చేస్తారేమో, అవమానపరుస్తారేమో, దూషిస్తారేమో. అందుకే చాలామంది మనుషుల కోసం దేవుని విషయంలో రాజీ పడిపోతూ
మనుషుల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాదంటారా? పుట్టప్పుడల్లా మంచి భక్తి చేసినా కూడా, దేవుని కోసం నిలబడే వారిలాగా జీవించినప్పటికీ కూడా, ఆ సందర్భం, ఆ శుభకార్యం రాగానే మాత్రం మనుషులకి లోబడిపోయి, బంధువులకో, దేవుని నమ్మని అవిశ్వాసుల మాటలకో లోబడిపోయి, ఇది దేవునికి ఇష్టం లేదు అని తెలిసినా, ఇది దేవుని వాక్యానుసారం కాదు అని తెలిసినా కూడా, లోకానికి మనకి ఏ తేడా లేదు అన్నట్టుగా ప్రవర్తించే వారిని చూస్తే దేవుడు ఎంత బాధపడతాడో కదా. ఇంకా మన దేవుని కోసం నిలబడింది ఏంటి? లోకానికి మనకి వ్యత్యాసం ఏంటి? ఇంకా ఆ సమయం వచ్చేసరికి మనం కూడా వారిలాగా, అవసరమైతే వారికంటే ఎక్కువగా ఆచారాలను పాటిస్తూ గనక మనం ప్రవర్తిస్తే, దేవుని బిడ్డలంగా, దేవుని కోసం రోషంగా నిలబడిన ఆ పట్టుదల మనకేది? దేవుని చిత్తాన్ని నెరవేర్చాను అనే ఆ నిశ్చయత మనకు లేదు. కాదంటారా? ప్రియ స్నేహితుడా, లోకంలో ఉన్నవారిలాగే మనము ఆలోచిస్తే, లోకంలో ఉన్నవారిలాగే మనము ప్రవర్తిస్తే, మనం కూడా ఏమనుకుంటారో, వారేమనుకుంటారో, వీరేమనుకుంటారో అని రాజీ పడిపోతే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు మీ అన్నిటికీ కాదు. త్యాగం చెయ్యాలి. లోకంలో వారిలాగా కాదు. దేవా, నేను నీ కోసం ప్రత్యేకం, అందరిలాగా కాదు, ప్రత్యేకంగా నేను నీ కోసం నిలబడతాను అని ఆయన వాక్యానుసారంగా ప్రవర్తించడమే ఆయన చిత్తాన్ని నెరవేర్చడం. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనుకున్న వ్యక్తి త్యాగం చేస్తాడు. ఆ త్యాగమే దేవుణ్ణి అపవాది ఎదుట తల ఎత్తుకునేలాగా చేస్తుంది. ఎవరు ఏమనుకున్నా, నా బిడ్డ నా మాట విన్నాడు, నా కోసం ఎవరు అవమానపరిచినా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టాడు అనే దేవుడు మన విషయంలో సంతోషపడేలాగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ స్నేహితుడా, దేవుని చిత్తము నెరవేర్చడం అనేది చాలా కష్టతరమైన విషయం. ఆయన చిత్తానుసారంగా మనం ముందుకెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఎన్నో శ్రమలు కూడా మనకు కలుగుతాయి. కొన్నిసార్లు ఆయన చిత్తం కోసం మనం వెయిట్ చేస్తున్నప్పుడు ఎన్నో నిందలు, అవమానాలు మనకు వస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో యోసేపును మనం చూసినప్పుడు, అతడికి దేవుడు కలల ద్వారా తన చిత్తాన్ని బయలుపరిచారు. అతన్ని అధికారిగా నిలబెడుతున్నట్టు అతని సహోదరులందరూ కూడా అతని పాదాల దగ్గర నమస్కారం చేస్తున్నట్టుగా దేవుడు అతనికి చూపించారు. కలల ద్వారా దేవుడు తనతో మాట్లాడారు. కానీ ఆ తరువాత సుమారుగా కొన్ని సంవత్సరాల పాటు అతడు శ్రమలు అనుభవించాల్సి వచ్చింది. అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నిందలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చెరసాల అనుభవాలు ఎదుర్కొన్నాడు. చెయ్యని తప్పుకి నిందలు అనుభవించాడు. పరాయి దేశంలోనికి బానిసగా అమ్మివేయబడ్డాడు. సొంత వారి చేత వెలివేయబడిన పరిస్థితులు అనుభవించాడు. అయినప్పటికీ కూడా ఎక్కడ, ఏ విషయంలో, ఏ మనిషి కోసం రాజీ పడలేదు అనే విషయాన్ని మనం అక్కడ చూడగలం. ఎక్కడ కూడా దేవుని యందు భయాన్ని విడిచిపెట్టలేదు, దేవుని యందు భక్తిని విడిచిపెట్టలేదు, దేవుని చిత్తానుసారమైన మార్గంలో నుండి తొలగిపోలేదు. ఐగుప్తు దేశంలో పోతీఫర్ భార్య పాపం చేయడానికి ప్రేరేపించినప్పుడు, నన్ను ఎవ్వరూ చూడడం లేదు కానీ నన్ను రహస్యంగా చూస్తున్న నా దేవుని ఎదుట ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నేను ఎలా పాపాన్ని కట్టుకోవాలి అని దూరంగా పారిపోయాడు. హల్లెలూయా. దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు. కలల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నన్ను ఉన్నతమైన స్థానంలో పెడతా అన్నాడు. ఇలా బానిసగా దేవుడు నన్ను అనుమతించాడు ఎందుకు? కష్టతరమైన పరిస్థితులు నాకు అనుమతించి మా వారందరికీ దూరంగా ఉండేటట్టుగా దేవుడు నాకు ఎందుకు అనుమతించాడు అని ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు. కానీ ఒంటరిగా ఉన్నా, పరదేశిగా ఉన్నా కూడా దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. కాబట్టే దేవుడు తనకి ఇచ్చిన మాట చొప్పున తనకిచ్చిన కలలను నెరవేర్చాడు. ఉన్నతమైన స్థానంలో, ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజు అంతటి స్థానంలో దేవుడు అతన్ని దీవించాడు. ఎందుకంటే యోసేపు దేవుని చిత్తంలో నిలబడ్డాడు. ఎవరేమనుకుంటారో అని మనం కూడా అందరిలాగా రాజీ పడిపోతే దేవుని చిత్తం కోసం నిలబడేవారు ఎవరు? మనం ఆలోచించాలి కదా. యేసు ప్రభు వారు కన్యమరియ గర్భాన జన్మించాలనుకుంటున్న సమయంలో యోసేపు అనబడిన వ్యక్తితో ప్రదానం చేయబడింది. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా మారింది అని తెలిసినప్పుడు యోసేపు ఆమెను అవమానపరచకుండా రహస్యంగా విడనాడాలి అనుకున్నాడు. కానీ దేవుడు చెప్పాడు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది కనుక
ఆమెను నువ్వు చేర్చుకోవాలి. ఒక్క మాట మాట్లాడకుండా అతడు దేవుని చిత్తానికి లోబడలేదా? అందరూ ఎన్నో రకాలుగా నిందించి ఉంటారు. క్యారెక్టర్ లెస్ ఈమెను చేసుకుంటున్నాడు, తెలిసిన తర్వాత కూడా ఈమెను విడిచిపెట్టకుండా మరలా ఆమెను చేర్చుకున్నాడు, ఇతడు బుద్ధిహీనుడు అని అనుంటారు. కానీ దేవుని చిత్తం కోసం అతడు ఎవరేమనుకున్నా కూడా పట్టించుకోలేదు. ప్రియ స్నేహితుడా, దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుందో దాన్ని నెరవేర్చడమే దేవుని చిత్తం. దేవుడు ప్రత్యేకించి మనతో తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు దాన్ని నెరవేర్చే విషయంలో మనం ఎన్నడూ తప్పిపోకూడదు. ప్రతి విషయాన్ని గురించి మనం ఎలా నడుచుకోవాలో దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో వివరంగా మనకు తెలియచేసి ఉన్నాడు. దేవుని వాక్యాన్ని దాటి మనం ఏది చేసినా మనం ఆయన చిత్తాన్ని తప్పిపోతున్నట్టే లెక్క. లేదు, ప్రత్యేకించి మన జీవితంలో ఏదైనా చేయాలనుకున్నప్పుడు మోకరించి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే తన వాక్యం ద్వారానో, సేవకుల ద్వారానో, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఆయన వాక్యం ద్వారానో, కళల ద్వారా, దర్శనాల ద్వారా, అంతరంగంలో మెల్లని స్వరం ద్వారా దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియచేస్తారు. దాన్ని మనం తెలుసుకొని దేవుని మాట తీసుకొని మనం ముందుకెళ్తే మనం ఎప్పుడూ కూడా వెనుతిరిగి చూడాల్సిన పరిస్థితి రాదు. ప్రియ స్నేహితుడా, సొంత జ్ఞానం, సొంత తెలివి, బలం మీద ఆధారపడకుండా దేవుని వాక్యానుసారంగా ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని కనుక మనం ముందుకెళ్తే లోకము దాని ఆశ గతించిపోవును కానీ దేవుని చిత్తం నెరవేర్చేవాడు నిరంతరము నిలుచును. దైవాశీర్వాదాలు మనందరికీ ఉండును గాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ మంచి ఉదయకాల సమయంలో నీ చిత్తం నెరవేర్చు వ్యక్తి నిరంతరము నిలబడతాడు అని దేవా, మా జీవితాల్లో ప్రతి విషయంలో నీ చిత్తాన్ని ఎరిగి దాన్ని అనుసరించి నడుచుకునే కృపను మాకు దయచేయండి. నీవే మా ముందుగా ఉండి మీరు మమ్మల్ని నడిపించండి దేవా. మా సొంత ఆలోచనలతో ముందుకెళ్ళిపోయేవారుగా కాకుండా, లోకం కోసం, లోకంలో ఉన్న ప్రజల కోసం రాజీ పడిపోయేవారుగా కాకుండా, ఎన్ని అవమానాలు ఎదురైనా, మా సొంత ఇష్టాలకి వ్యతిరేకమైనా కూడా నీ చిత్తం నెరవేర్చడం కోసం నిలబడే జీవితాన్ని మాకు దయచేయమని ఈ ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటూ నజరేయుడు శక్తి కలిగిన యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరలా రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి ఉదయకాల మన్నాలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడయుండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.